ఘనత అసలు నువ్వు చాలా గొప్పడే, ఊళ్ళోనే గొప్పడివే, మన ఏరియా మొత్తానికి నువ్వే అన్నాడు. నేనన్నా ఇది తప్పు, ఇలాంటివి నువ్వు చేయకూడదు. అందులో నువ్వు ప్రపంచంలో ఎవడో చూసుకుంది, నేను చూసుకున్నాను. నేను నీ పుణ్యం వల్ల నా ఫోటోకి నేనే దండ చూసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా దేవుడు మనిషి ఒకటే నువ్వు అనుకోకు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవునికి ఇవ్వబడే ఘనత దైవజనుడికి నువ్వు ఇవ్వకూడదు. దేవుని స్థలాన్ని ఒక దైవ సేవకుడు ఆక్రమించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క పనివాళ్ళు దైవజనులు అంటే దేవునికి సేవకులు. సేవకుడు అంటే పనివాడు, ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అని ఉంటది. అంతేగాని నేను గాడ్ అని ఉండదు. ఒక దైవజనుడు ఎవరు గాడ్ అవ్వడు, గాడ్కి సర్వెంట్ అవుతాడు. అప్పుడు దేవునిని మనిషిని ఒకేలాగా ఎలాగ నువ్వు చూడగలవు అంటే, లేదన్నా యేసు ప్రభు కనపడ్డు కానీ నువ్వు కనపడుతుంటావు మాకు, అందుకే నువ్వే దేవుడు మాకు అన్నాడు. నువ్వు నేను కలిసి నరకంలో మూలకు తోసేస్తాడు దేవుడు రేపు పొద్దున. అనవసరంగా ఇలాంటి విషయాలు మాట్లాడామంటే అన్ని తీసి బయట పడేయరా అని అప్పుడే అవన్నీ తీయించి బయట పారేయించాను ఆ రోజు. నేను ప్రియ సోదరులారా, దైవజనుడుగా నన్ను నేను తగ్గించుకోవటానికి కాదు, కానీ మన స్థాయి వేరు, దేవుని స్థాయి వేరు. దేవుడు అత్యధికుడు, శక్తిమంతుడు, ఘనమైన వాడు, గొప్పవాడు. మనం కేవలం మానవులం. మనల్ని ఆయన తన రూపంలో చేసుకోవటం ఆయన మనకిచ్చిన కృప, అంతే. మన ఘనత అది ఆయన ఇస్తేనే వచ్చింది ఇదంతా. అంచేత ఎవరు కూడా దేవాలయమునో లేక మనుషులనో ఘనపరచకూడదు. దానికి కర్త అయిన దేవునిని మాత్రమే ఘనపరచాలి. ఆయనకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. ఇవాళ చర్చిలకు కూడా కాంపిటీషన్లు కూడా పెరిగాయి. ఇవాళ మా చర్చి గొప్పదంటే మా చర్చి గొప్పది, మా చర్చికి రండి. అప్పట్లో పూర్వకాలం ఇంట్లో పాటలు పాడేవారు, రండి రండి యేసుని యొద్దకని పాటలు పాడేవారు. ఇప్పుడు పాటలు మారినాయి, రండి రండి మా చర్చి యొద్దకు రమ్మనుచున్నాడంటే చర్చి దగ్గరికి రావడమే తప్పితే యేసు దగ్గరికి రమ్మన్న మాటలు పోయాయండి. సువార్త స్టైల్ మారింది, సువార్త స్టైల్ మారిపోయింది. సువార్త అంతా మామూలు సాధారణమైనటువంటి ప్రజలు దేవునిని ఎదుర్కోవటానికి మందిరానికి వెళ్ళటం మానేసి పాస్టర్లను చూడడానికి, పాస్టర్ గారితో మాట్లాడడానికి, దైవజనుని యొక్క ఘనతను స్తుతించడానికి మా చర్చి అందరికంటే గొప్పదే, ఎందుకంటే మా చర్చిలో జనం ఎక్కువ ఉన్నారని చెప్పుకోవడానికి ముందుకెళ్తున్నామని అంటే ఇది పెద్ద దౌర్భాగ్యం అన్నమాట. దేవుని యొక్క ప్రజలు ఇలాగ బ్రతకూడదు. దేవుని ప్రజలలో ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క మహిమ. మనుషులు కనపడి దేవుడు మాయమైపోతున్నాడు ఇవాళ చర్చిల్లో. మనుషులు మరుగవాలి, దేవుడు ప్రత్యక్షపరచబడాలి. మనిషి మహిమ తగ్గాలి, దేవుని మహిమ పెరగాలి. ఇది దేవుడు కోరినటువంటి భక్తి జీవితం. ఇది మానేసి ఎప్పుడైతే మనం మనుషులకి ఘనతనిచ్చామో, ఇవాళ విశ్వాసుల్లో కూడా జ్ఞానం పెరిగి ఎంత జ్ఞానం అయిందంటే, ఎప్పుడన్నా పాస్టర్ గారితో గొడవ అయితే, తలమాశీర్వాదం గారు కూడా సీనియర్ పాస్టర్ గారు, ఆయన కూడా తెలిసి ఇలాంటి అనుభవాలు వచ్చే ఉంటాయి. ఎప్పుడైనా పాస్టర్లకి విశ్వాసులతో గొడవ అయితే విశ్వాసి వచ్చి అంటాడు, ఇదిగో ఇటేపు వేసిన ఇటుకలన్నీ నాకు ఇచ్చే, నేను తీసుకుపోతాను అంటాడు. ఇంకొక విశ్వాసి అంటారు, ఈ గుమ్మం నేనే ఇచ్చాను, నీకు నాకు పడట్లేదు కాబట్టి గుమ్మం ఇచ్చే తీసుకెళ్ళిపోతాను. ఈ సిలువ నేనే కట్టించాను, నాకు పాస్టర్ గారికి పడట్లేదు, అందుకనే నా సిలువ నేను పట్టుకెళ్ళిపోతాను, నాకు ఇచ్చే. అంటే ఎవరి కోసం ఇచ్చావు నువ్వు? ఎవరి కోసం ఇచ్చావు? ఎవరిది ఇచ్చావు? ఇవాళ చిన్న చిన్న గ్రామాలు మరీ ఘోరంగా చదివింపుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. డబ్బులు చదివించుకోవాలి. దేవుని మందిరానికి మా అమ్మగారు 10 రూపాయల కానుక మరి చర్చికి సమర్పించారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి మనవల్ని, వారి సంతానాన్ని, ఇంటి అనుకోళ్ళని, ఇంటి ముందు వాళ్ళని, కుక్కల్ని, కోళ్ళని, మేకల్ని దేవుడు ఆశీర్వదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామని చెప్పి 1/2 గంట సేపు చెప్పకపోతే ఈవిడ వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపోదు. ఇచ్చేది 10 రూపాయలే, కానీ 10 నిమిషాలు సాగదీసి చెప్పాలి. ఎవడి సొమ్ము ఎవరికి ఇచ్చి ఎవడి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నావు? దేవుని సొమ్మది, నీకు దేవుడు అనుగ్రహించాడు. అది దేవాలయానికి ఇచ్చినప్పుడు నీకు పేరు రావాల్సిన అవసరమే ఉంది. దేవునికి మహిమ కలగాలి. అందుకనే అంటాడు, నా కను దృష్టి, నా మనస్సు ఎప్పుడు దేవుని యొక్క ఆ మందిరంలో ఉంటుంది. నేను నిన్ను చూస్తున్నాను, నీ పద్ధతి గమనిస్తున్నాను, నీలో ఉన్న లక్షణాలను చూసి నేను ఆశీర్వదిస్తాను. నేను నా మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీవు ఆశీర్వదించబడాలంటే నిన్ను నీవు తగ్గించుకుని నా మందిరంలోనికి ప్రవేశించాలని దేవుడు నియమం పెట్టాడు. ఈ నియమాన్ని మరిచి మనం మన ఘనత కోసమో, మన గొప్పతనం కోసమో, మన పేరు సంపాదించడం కోసమో, లేక మన యొక్క ప్రాపకం కోసం దేవాలయాలను వాడుకోవడం అన్నది శాపగ్రస్తమైన జీవితం అవుతుంది. ఇవాళ విశ్వాసులు 15-20 మంది ఉన్నా
ఈ 15-20 మంది విశ్వాసుల్లో కూడా పోటీ తత్వం పెరిగింది ఇవాళ. ఇలాంటి ప్రోగ్రాములు ఏదైనా కొంచెం సౌండ్ సిస్టమ్ లేకపోతే మ్యూజిక్ అది పెట్టుకున్న ప్రోగ్రాంలో పాట పాడతాను అని చెప్పి వచ్చిన వాళ్ళకి పాట ఇవ్వలేదనుకోండి పాస్టర్ గారు, మరుసటి రోజు ప్రపంచ యుద్ధం కంటే పెద్ద యుద్ధమే జరిగింది అక్కడ. ఇలాంటి అనుభవాలు సంఘాలలో జరుగుతున్నాయి అంటే కారణం ఒకటేనండి, దేవునికి మహిమ చెల్లించాలన్న మనస్సు లేదు మానవ జాతిలో చాలా మట్టుకు. కానీ అది లేకపోతే ప్రతిష్ట చేయడమే అనవసరం. దేవునికి మహిమ చెల్లించే మనస్సున్న వాళ్లే ప్రతిష్టలో ప్రవేశించాలి. నాకంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఘనమైన వ్యక్తి, ఆయనకే నేను మహిమ చెల్లిస్తానన్న వాళ్ళెవరో వాళ్ళు ఈ ప్రతిష్టలోనికి వెళ్తారు, దేవునినే స్తుతిస్తారు, దేవునికి ఘనతనిస్తారు. నన్ను సృష్టించిన వాడు ఆయనే, దైవజనుని సృష్టించిన వాడు ఆయనే, ఈ మందిర నిర్మాణానికి కావలసిన భూమి, కావలసిన పదార్థాలన్నిటినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడివే, ఇవన్నీ ఆయనవే. కాబట్టి ఆయనవి ఆయనకే మనం కేటాయించాం గనక ఇక్కడ మహిమంతా ఆయనకి చెల్లాలి కానీ మనకు చెల్లాల్సిన అవసరం లేదు. అందుకని దేవాలయాలన్నిటిలో కూడా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తే హల్లెలూయా. అలాగే అక్కడ దేవాలయంలో దేవుని కార్యాలే జరగాలి, మరి ఏ కార్యాలు జరగకూడదు, అక్కడ సొంత కార్యాలు జరగకూడదు. బైబిల్ గ్రంథంలో చదివించిన టైం అయిపోయింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన ఉంది. యేసు ప్రభు వారు ఒకరోజు యెరూషలేము వైపు వెళుతుండగా సడన్ గా, అప్పటిదాకా ఆయన ఏం చెప్పాడంటే, ఒక చెంప మీద కొట్టిన వాడికి మరొక చెంప చూపించండి, ఎవడైనా నీ దగ్గరకు వచ్చి దూషిస్తే ప్రతి దూషణ ఎవరికి చేయకండి, ఎవరిని మీరు హింసించకండి, బాధ పెట్టకండి అని ఒక ప్రసంగం చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోతుంటే సడన్ గా దేవాలయం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి కోపం వచ్చింది. దేనికి కోపము అంటే, దేవాలయంలో పిట్టలు అమ్మేవాళ్ళు, పావురాలు అమ్మేవాళ్ళు, దూడలను అమ్మేవాళ్ళు, రకరకాలైన వస్తువులను అమ్మేవాళ్ళు పెరిగిపోయి దేవుని ప్రార్థించేవారు తగ్గిపోయారు. వాళ్ళ స్థలాన్ని కూడా వీరు ఆక్రమించి భయంకరమైన వ్యాపారం చేస్తున్నారు. గబగబా అక్కడికి వెళ్ళాడు యేసుప్రభు వారు. వెళ్ళి ఒక తాడు తీసుకుని బాగా కొరడాలాగా పేని అక్కడున్న ఒక్కొక్కడి వీపి పగలగొట్టడం మొదలు పెట్టాడు. బల్లల మొత్తం పగడగొట్టేశాడు. అక్కడున్న వ్యాపార సముదాయాన్ని నాశనం చేసేసాడు. వెళ్ళి అన్ని కింద పడేసి ఈ తాడు కొరడాలాగా తీసుకుని వెంటబడ్డాడు. ఒక్కొక్కడు వెంటబడితే అక్కడి నుంచి పరారైపోయారు మొత్తం అందరూ. కరుణామయుడి చేతిలో కొరడా ఎందుకు వచ్చిందా అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఈయన కరుణామయుడు కదా, అంటే సినిమాల్లో ఎట్లుంటాడు కరుణామయుడు దయామయుడు సినిమాలు చూస్తుంటారు కదా. కరుణామయుడు సినిమాలు ఎలా ఉంటాడు, పేతురు నువ్వు ఇలా కూర్చోని, ఆయన ఇంత నెమ్మదిగా మాట్లాడతాడు మామూలు సినిమాలో. అంటే మీరు చూసే ఉంటారని అనుకుంటున్నాను. కరుణామయుడు సినిమా చూసిన వాళ్ళు తెలిసిద్ది. యోహాను నీవు వచ్చి ఇక్కడ కూర్చోను నాయన, ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఇక హఠాత్తుగా కళ్ళెర్ర చేసి ఆయన ఈ కొరడా తీసుకుని రే అని వెంటబడుతుంటే ఇదేందా ఇది? కరుణామయుడు సినిమాలో నెమ్మదిగా స్లో మోషన్లో వెళ్ళాల్సినోడు ఈ కంగారేంది, ఈ కొట్లాటేంది, ఈ గొడవ ఏంది? అసలు ఈయన కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, చెలువేస్తే వేయించుకోవాలి, కానీ కొరడా తీసుకుని కొడుతున్నాడు ఏంది స్వామి ఈయన అని చెప్పి కంగారు పడిపోయారు అక్కడ వాళ్ళు. అప్పుడు ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా మార్చారు మీరు దొంగలు, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చారు. దేవాలయము దేవునికి మహిమ చెల్లించబడాల్సిన స్థలం అయితే మీరు దాన్ని వ్యాపారం చేసి మీ లాభం కోసం దాన్ని వాడుకుంటున్నారు. కాబట్టి పోండి ఇక్కడి నుంచి, నా తండ్రి ఇంట్లో మీకు స్థలం లేదని అందరినీ తోసిపారేశాడు బయటికి. ఆ రోజు దేవాలయ ప్రక్షాళన జరిగించాడు ఆయన. నాకు అప్పుడప్పుడు అనిపించుద్ది, ఇప్పుడు కానీ మన మందిరాల్లోని కనుక వస్తే ఈ కొరడా కాకుండా ఏం తీసుకురావాలో అని. అప్పట్లో వ్యాపారాలకే కోపం వస్తే ఇప్పట్లో దేవుని పేరిట జరుగుతున్న బిజినెస్లు మరి కోట్ల రూపాయల బిజినెస్లన్నీ, దేవుని పేరు మీద కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇవాళ. మరి ఇప్పుడు కొరడా కాదు, ఒక మిసైల్ తీసుకొచ్చి మొత్తం మీద వేసి బాంబులు వేసి పేల్చేస్తాడు ఎప్పుడైతే కోపం వస్తే. అందుకనే రాబోయే రోజుల్లో ప్రభు అన్నాడు, ఈ భూమి అగ్ని కొరకు నిలవ చేయబడింది. అందుకే ఆయన దీని మీద చేస్తున్న కార్యాలన్నీ అగ్నిలో పోయే కార్యాలే మొత్తం. ఆత్మలేమో దేవుడు సంపాదించుకుంటున్నాడు, ఇక్కడ జరుగుతున్న అసంబద్ధమైన కార్యాలన్నీ అగ్నిగుణంలోకి వెళ్ళిపోతాయి ఒకరోజు. ఇది కాస్త కఠినమైన నా బోధ, కానీ మీరు దీనిని అర్థం చేసుకోండి. దేవాలయము జోలికి దేవుడు ఎవరొచ్చిన ఊరుకోడు. దేవాలయము ఆయనకు ప్రత్యేకం. ఆ రోజు యేసు ప్రభు కరుణామయుడైన కోపం ఎందుకు తెచ్చుకున్నాడంటే
దేవాలయంలో అక్రమమైన కార్యాలు జరిగాయి కాబట్టి, దేవునికి నచ్చని పనులు చేశారు కాబట్టి. ఇవాళ దేవాలయానికి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి తన యొక్క హృదయాన్ని, శరీరాన్ని పరిశీలించుకుని రావాలి. ఎందుకంటే నీవు నీ దేవునికి మందిరంలో పోయినప్పుడు నీ